అనంతపురం నగరంలో యువతను రాజకీయంగా మేల్కొల్పాలి, యువత సమాజం పట్ల అభివృద్ధి చైతన్యం వైపు అడుగులు వేయాలి. మరియు మహనీయులు స్వామి వివేకానంద జయంతి ఘనంగా పురస్కరించుకొని ఆల్ ఇండియా రివల్యూషనరీ ఫోరం ఆధ్వర్యంలో, యూత్ ఫోరం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరుగుతుంది. మరి ఆల్ ఇండియా యూత్ రెవల్యూషనరీ ఫోరం జాతీయ అధ్యక్షులు చాబాల నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ, మరి ముఖ్యంగా యూతే ఈ కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించే విధంగా కదలి రావడం అనేది కూడా చాలా శుభ పరిణామం. మరి దీన్నంతా ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షత, అణిచివేత, దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఈ యువత ఉద్యమించాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే స్వామి వివేకానంద్ కోరుకున్నటువంటి కళలు సాకారం చేయాలంటే, ఈ సమాజంలో అన్ని రకాల అభివృద్ధి చైతన్యంగా ముందుకు రావాలంటే వివేకానంద గారి ఆశయాల్ని యువత ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతో ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంటే, మరి ఇప్పటి వరకు ఈ ప్రజలను పరిపాలించే విధానంలో ఎంతమంది యువతకు ప్రాధాన్యత కల్పించారు, ఎంతమంది యువత ఈ సమాజం పట్ల బాధ్యతగా ఆలోచన చేయడానికి ముందుకు వస్తున్నారనేది కొంత ప్రశ్నార్థకమే. మరి గమనించాలి, రాజకీయ పార్టీలు కానీ లేకుంటే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కులాలు కానీ యువతని ముఖ్యంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడంలో చాలా విఫలమవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరి యువత ఎంత శాతం ఉంది ఈ సమాజంలో అంటే సగానికి మించి పైభాగంలో యువత ఈరోజు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మరి కేవలం రాజకీయ పరిపాలనలో మాత్రమే యువతను అణగదొక్కే విధంగా, లేకుంటే వెనుకలాగే పద్ధతుల్లోనో, లేకుంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పటికప్పుడు అణిచివేసే విధంగా ఈ రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మనం రాజకీయ పార్టీలను ఉద్దేశించి విమర్శించలేం, కానీ అయితే యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల మాత్రం మనం గలవిప్పి మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉందని చెప్పేసి కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ జై భీమ్. ఈరోజు యువత చైతన్యవంతులు కావాలి, యువత రాజకీయాలకు రావాలని, అదేవిధంగా ఈ దేశాన్ని దశ దిశ మార్చగలిగే శక్తి కూడా కేవలం యువతకే ఉందని చెప్పేసి స్వామి వివేకానంద గారు చెప్పడం, ఇదే సందర్భంగా ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని మా తమ్ముడు ఆల్ ఇండియా రిజర్వేషన్ ఫోరం జాతీయ అధ్యక్షులు నరేందర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. దీనికి ప్రధాన కారణం దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా, ఎక్కడ చూసినా రాజకీయాలు ఎక్కడున్నాయంటే కేవలం కొన్ని వర్గాలకి, ఏవైతే భూస్వాములకి, పెత్తందారు వ్యవస్థ చేతిలో నలిగిపోతున్న యొక్క తరుణంలో యువత ఇప్పటికైనా మేల్కోల్చిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకప్పుడు ఎవరైతే రెడ్లు, ఆ తర్వాత కొడుకులు, వాళ్ళ పిల్లలు వాళ్ళే రాజ్యం వెళ్తా ఉంటే ఆ కలల కన్నా భారత రాజ్యాంగం, అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, ఆ మహనీయులు ఒకటే తెలియజేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎంతైనా సరే అంతిమంగా యువత కానీ ఏదైనా సరే, నువ్వు ఏదైనా మంచి చేయాలనుకున్నా, ప్రజలకు న్యాయం జరగాలనుకున్నా, నీకు రాజకీయాలే అంతిమ లక్ష్యం అని చెప్పినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితో, రాజ్యాంగ హక్కులతో యువత కూడా ఎంతో కొంత మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇదే సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నరేంద్ర చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాడు, అన్నా మనం యువతని చైతన్యవంతులు చేయడానికి మనం ఎంతో కొంత కృషి చేద్దాం, యువతను ఒక తాటిపైకి తీసుకొద్దాం. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ
చాలా అధ్వానమైన స్థితికి వెళ్తా ఉంది. ఎవరు సేవ చేసే తత్వాన్ని లేదు. సేవ చేయడం పక్కన పెట్టేస్తే ఈరోజు కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. వీటి అన్నింటినీ సమగ్రంగా నిర్మూలించడానికి యువత నడుం బిగించాల్సిన బాధ్యత అవసరం ఉంది. యువతను చైతన్యం చేయాలి. యువత ఈరోజు రాష్ట్రంలో చూస్తే గంజాయి మత్తులు ఊగుతూ తాగుతూ రోడ్ల పైన అల్లరి చిల్లరగా తిరుగుతూ పేరుదారి పడతా ఉంది. వీరు సక్రమైన మార్గం తీసుకోవడానికి కనీసం 100లో మన ప్రయత్నం చేస్తే కనీసం 10 నుంచి 20% అయినా మారుస్తాం ఈ యువతనని చెప్పినటువంటి నరేందర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరంతా కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలి, రాజకీయాలకు రావాలి. రాజకీయాలు అంటే కేవలం డబ్బులు ఒకటే కాదు. చాలా మంది అంటా ఉంటారు డబ్బు ఉంటే రాజకీయం చేయొచ్చని. డబ్బు అవసరం లేదు. సేవ చేయాలన్న తత్వం ఉంటే చాలు, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉంటే చాలు. నిజంగా ఆలోచనతో ముందుకెళ్తే ప్రజలే మిమ్మల్ని లీడర్ గా తయారు చేస్తారని చెప్పేసి యువతకు సందేశాన్ని ఇస్తా ఉన్నాం. వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి యువజనులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ సభ ఎందుకు జరుపుకుంటున్నామంటే స్వామి వివేకానంద ఆలోచనలతోటి, స్వామి వివేకానంద ఆశయాలతోటి ఈరోజు యువత ముందుకు సాగాలనేటువంటి సదుద్దేశంతో, అంతేకాకుండా ఈ దేశ చరిత్రలో మనం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే కుటుంబ రాజకీయాలే పాలన చేస్తూ వస్తున్నాయి. రాజ్యాధికారంలో సామాన్యునికి ఎటువంటి భాగస్వామ్యం అనేది ఈరోజు లేదు. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. దేశంలో 60% పైగా ఉన్న యువత కేవలం ఒక తమ పార్టీల్లో కార్యకర్తలుగా జెండాలు మోసే ఒక వ్యక్తులుగా మాత్రమే మిగులుతున్నారని, వాళ్ళకి రాజ్యాధికారంలో ఎటువంటి భాగస్వామ్యం ఈరోజు కనిపించడం లేదనేటువంటి ఉద్దేశంతో ఇంత అత్యంత చైతన్యమైన యూత్ ఉన్న ఈ దేశం ఒక వరంగా ఉండాలే కానీ ఇది మన దేశానికి ఒక శాపంగా మారుతుంది. అంతేకాకుండా ఈరోజు విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేయాలన్నా, అవినీతిని, రాజకీయాల్లో తరతరాలుగా పేరుకుపోయినటువంటి అవినీతిని ప్రక్షాళనం చేయాలన్నా ఈరోజు యువత ముందుకొచ్చి రాజకీయాల్లో ఉన్నత పదవులను చేపట్టాలంటే దీన్ని ప్రభుత్వాలు గుర్తించి వీలైతే దీన్ని చట్టబద్ధం చేసేలా ప్రతి ఒక్క యువత పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.